నమస్తే వెల్కమ్ టు మన టీవీ స్పెషల్ లైవ్ షో. ఈ రోజు మనం గురుకుల్లో బయోసైన్స్ పెడగాగికి సంబంధించి అప్రోచెస్, మెథడ్స్, టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. మరి ఈ విషయాల గురించి మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో ఉన్నారు బేకరణ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. ఈ రోజు మనం గురుకుల్లో బయోసైన్స్ పెడగాగికి సంబంధించి తెలుసుకుందాం. అప్రోచెస్, మెథడ్స్ ఇవన్నీ కూడా. సో మెథడ్ అంటే ఏంటి? మెథడ్ అంటే ఏంటి తెలుసుకునే కన్నా ముందు మనము ఇంకా దాని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం ముందుగా. సో ఇక్కడ ఏంటి అంటే అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ది టీచింగ్ బయాలజికల్ సైన్స్ ఈరోజు మనం చెప్పుకునేటటువంటి టాపిక్. సో దాంట్లో మెథడ్ అనేది ఆటోమేటిక్గా ఏదైతే ఉందో మనం నిత్య వాడుకలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎవ్రీ సబ్జెక్ట్ హ్యాస్ మెథడ్ అని చెప్తూ ఉంటాము, పెడగాగి అని. సో ఆ మెథడ్ అంటే ఏంటి అనే దానికన్నా టీచింగ్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా. సో నోన్ పర్సన్ టు టీచ్ ది అన్నోన్ పర్సన్ ఈజ్ కాల్డ్ టీచింగ్ అంట. సో ఎవరైతే తెలిసిన వ్యక్తి తెలవని వ్యక్తికి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తే కనుక దాన్ని బోధన అని అంటాం. అంటే ఒక వ్యక్తి పరిపక్వం చెందినటువంటి వ్యక్తి చెందని వ్యక్తికి ఇన్ఫర్మేషన్ని ఇవ్వడాన్ని కూడా మనం టీచింగ్ అని అంటాం. సో ఈ టీచింగ్ ఏదైతే ఉందో ఇచ్చేటటువంటి ప్రాసెస్ని మెథడ్ అని అంటాం. దాన్ని అభ్యసనము అని కూడా అనొచ్చు. సో అభ్యసనం అంటే ఏంటి అంటే ఏదైతే ఒక విషయాన్ని చెప్తున్నామో ఆ విషయాన్ని నేర్చుకునేదాన్ని మనం అభ్యసనము అంటాం. ఇది ఇంటర్నల్గా ఉంటుంది విద్యార్థికి. ఆ విషయాన్ని ఎలా అందించాలి అనేది త్రోద ఏదైతే మార్గం ఉందో దాన్ని మెథడ్ అని అంటాం. అంటే ఒక టీచరు ఒక సబ్జెక్టుని విద్యార్థికి అందించాలి అంటే ఉపయోగించే మార్గాన్ని మెథడ్ అని అంటాం. సో దీన్నే బోధనా పద్ధతి అని కూడా అనొచ్చు. బోధనా పద్ధతుల ద్వారానే ఒక విషయాన్ని స్టూడెంట్కి మనం చేరవేయగలుగుతాం. సో ఈ విధంగా మనం బోధనా పద్ధతిని స్టూడెంట్కి ఏ విధంగా చేరవేస్తాము అనేది ఈరోజు అప్రోచెస్ అండ్ మెథడ్స్లో చూడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ని వేరే వ్యక్తికి పాస్ చేస్తే దాన్ని టీచింగ్, బోధన అని అంటున్నాం. తెలియని విషయాన్ని నేర్చుకోవడాన్ని అభ్యసనము అంటున్నాం. ఆ అభ్యసనాన్ని అందించడం కోసం ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో చేసేటటువంటి ప్రక్రియ లేదా ప్రాసెస్ని మెథడ్ అని అంటాం. సో ఆ మెథడ్ని తనదైన శైలిలో చెప్పేటటువంటి దాన్ని అప్రోచెస్ అంటాం. సో టీచర్ చేసేటటువంటి ఏదైతే ఫాలోడ్ ద మెథడ్ ఉందో ఆ మెథడ్ని విద్యార్థికి పూర్తిగా అర్థమయ్యే రీతిలో చెప్పేటటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని అప్రోచెస్ అని అంటాం. సో ఇది మనకున్నటువంటిది. నెక్స్ట్ ఓవరాల్గా మరి అప్రోచెస్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము అనేది పూర్తిగా పెడగాగిలో ఉండేటటువంటి విషయం ఏంటి అంటే టీచర్, ఉపాధ్యాయుడు పాఠాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పాఠం లెసన్ ఏదైతే ఉందో ఆ లెసన్ త్రూ ద మెథడ్స్ అండ్ లర్నింగ్ యాక్టివిటీస్ ద్వారా జరుగుతుంది. దట్ ఈజ్ అప్రోచెస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గోస్ టు ద లర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. లర్నింగ్ ఎక్స్పీరియన్స్ టు ది బిహేవియరల్ చేంజెస్ ఇన్ ద చైల్డ్ ఆర్ స్టూడెంట్. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్ ద క్లాస్ రూమ్ టీచింగ్. సో ఈ క్లాస్ రూమ్ టీచింగ్లో టీచర్ యూజ్ చేసేటటువంటి ఏదైతే మార్గాన్ని మనం అప్రోచెస్ అంటున్నాం. సో వాట్ ఈజ్ అప్రోచ్? ఇన్ ద అప్రోచ్ ద కాన్సెప్ట్ జనరలైజేషన్ ఈజ్ derived after electing a number of examples of people. సో స్టూడెంట్కి అర్థమయ్యే రీతిలో మనం చెప్పడం. ఇట్ ఈజ్ రీజనింగ్ ఫ్రమ్ పర్టికులర్ టు జనరల్. ఇన్ ద టీచింగ్ ఆఫ్ biological science, we start from everyday observation, argue from particular cases into general conditions and arrive at laws or principles or theories. So this is the approach. So types of approach. One is the inductive approach and second is deductive approach and third is constructive approach and fourth one is 5E learning model and fifth one is collaborative learning approach and sixth one is concept mapping.
These are the 6 types of approaches we are followed the nowadays curriculum. సో ఇక్కడ ఉన్నటువంటి అప్రోచెస్లో ఫస్ట్ వన్ ఏంటి, ఇండక్టివ్ అప్రోచ్. సో ఈ ఇండక్టివ్ అప్రోచ్లో ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ మేక్స్ టు ద స్టూడెంట్స్ నర్చింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ఏ గివెన్ కాన్సెప్ట్ అండ్ ఫాలోయింగ్ దిస్ explanation with examples. The example showing how the concept is used. The intent is for student to notice by way of the examples how the concept work. That is inductive method. So inductive method means student ki ఏ విధంగా అయితే అర్థమవుతుందో ఒక కాన్సెప్ట్ ని సో మెనీ వేస్ ద్వారా పూర్తిగా కాన్సెప్ట్ని అర్థమయ్యే విధంగా చెప్పడం. అంటే అతనికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, సింపుల్ ఎగ్జాంపుల్స్ని తీసుకొని ఆ కాన్సెప్ట్ని విద్యార్థికి అర్థమయ్యే విధంగా చేయాలి. దట్ ఈజ్ ఇండక్టివ్ మెథడ్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్. సో ఇక్కడ ఏంటి అంటే ఎగ్జాంపుల్ టు జనరలైజేషన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ టు జనరలైజేషన్ మీన్స్ ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత స్టూడెంట్ ఒక జనరలైజేషన్ని కాన్సెప్ట్ చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే ఏదైతే రోజ్ ప్లాంట్ని అబ్జర్వ్ చేసిన తర్వాత బాగా ఉంది అనిపిస్తుంది, ఎట్ ది సేమ్ టైమ్ అండ్ మిగతా ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లవర్స్ అన్నిటిని చూసి ఉదయం పూసేటటువంటి పువ్వులకి వాసన ఉండదు అని చెప్పేసి జనరలైజేషన్ చేస్తాడు. ఎట్ ది సేమ్ టైం మన ఎన్విరాన్మెంట్లో కనిపించేటటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో డాగ్, క్యాట్, పిగ్ అండ్ నెక్స్ట్ వీటన్నింటినీ చూసిన తర్వాత తనలో ఏంటి సెల్స్ ద్వారా ఫార్మేషన్ జరిగింది బాడీ అనేది అర్థమైంది. ఇక్కడ ఏంటి జరిగింది అని అంటే ఏవైతే యానిమల్స్ ఉన్నాయో సెల్ ద్వారా జరిగాయి కాబట్టి జీవులన్నీ కణ నిర్మితాలు అనే ఒక కాన్సెప్ట్కి గురవుతాడు. ఎట్ ది సేమ్ టైం ప్లాంట్స్ని కూడా అబ్జర్వ్ చేస్తాడు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ని. ఆ ప్లాంట్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేసిన తర్వాత మనకి ఏం జరుగుతుంది అని అంటే టోటల్గా ఒక కాన్సెప్ట్ని క్రియేట్ చేసుకుంటాడు. దీన్ని మనం ఎగ్జాంపుల్స్ టు జనరలైజేషన్ అంటాం. ఇంకా చెప్పాలి అంటే రాగిని వేడి చేశాడు, కాపర్ని వేడి చేశాడు, వ్యాకోచించింది. బంగారాన్ని వేడి చేశాడు, వ్యాకోచించింది. అల్యూమినియంని వేడి చేశాడు, వ్యాకోచించింది. సో ఓవరాల్గా కాన్సెప్ట్ ఏంటి అంటే లోహాలన్నీ వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. దట్ ఈస్ జనరలైజేషన్. సో ఈ విధంగా జనరలైజేషన్ చేసేటటువంటి దాన్ని ఇండక్టివ్ ప్రిన్సిపల్ అంటాం. వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ ఎగ్జాంపుల్ టు జనరలైజేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నోన్ టు అన్నోన్. నోన్ టు అన్నోన్ మీన్స్ ఏదైతే తెలిసిన విషయం ఉందో తెలియని విషయానికి వెళ్ళడం. ఇక్కడ మనకు తెలిసింది ఏంటి అంటే బయాలజీలో ఉన్నటువంటి సెన్స్ ఆర్గాన్స్ మాత్రం తెలుసు. పార్ట్స్ ఆఫ్ ఏవైతే సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయో ఆ సెన్స్ ఆర్గాన్స్ మాత్రమే తెలుసు. సో సెన్స్ ఆర్గాన్స్ లో ఉన్నటువంటి ఇంటర్నల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోవడం అన్నోన్ ప్రాసెస్ అంటాం. అంటే నోన్ ప్రాసెస్ టు అన్నోన్ ప్రాసెస్, తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి వెళ్ళడం. ఇంకా చెప్పాలి అంటే మిల్క్ ఉంది, మన ఇంటిలో మిల్క్ని చూస్తాము, ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, సో నైట్ కాస్త కర్డ్ని కలపగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ డే అది 2 or 3 hours తర్వాత కర్డ్గా మారుతుంది. అంటే ఇక్కడ ఏంటి తెలిసిన విషయం ఏదైతే పాలు ఉందో ఆ పాలని మిల్క్ని యాడింగ్ ద కర్డ్ని చేయగానే ఆటోమేటిక్గా కర్డ్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఇదేంటి మనకు తెలిసిన విషయం ఏదైతే ఉందో తెలియని విషయానికి, అంటే ఒక తెలియని విషయాన్ని, ఒక తెలియని కాన్సెప్ట్ని మనం నేర్చుకోవడం. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇండక్టివ్ అప్రోచ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పర్టికులర్ టు జనరల్. సో ఇక్కడ ఏంటి పర్టికులర్ టు జనరల్ అంటే ఒక విషయం ఏదైతే పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేస్తున్నామో దాన్ని జనరలైజేషన్ చేయడం. అంటే సొసైటీలో సో మెనీ మెంబర్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అందులో ఏంటి ఇప్పుడున్నటువంటి ఫాలోయింగ్ ఫ్యాషన్ డిజైనింగ్. సో ఫ్యాషన్ డిజైనింగ్లో
ఉన్నటువంటి ఎవరైతే గర్ల్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఒకరిని చూసిన తర్వాత ఓకే పర్లేదు ఫ్యాషన్గా రెడీ అయింది అని చెప్తాం. అలా 2-3 మెంబర్స్ని మనం చూసిన తర్వాత ఓవరాల్గా గర్ల్స్ ఫ్యాషన్ డిజైనింగ్గా అంటే ఇప్పుడున్న ట్రెండ్ని ఫాలో అవుతున్నారు అని చెప్పడం. దట్ ఈస్ పర్టికులర్ టు జనరల్గా మారడం. ఇంకా నెక్స్ట్ వన్ ఈజ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ థింకింగ్. ఏదైతే మనం చూస్తున్నామో కళ్ళ ముందు చూసేటటువంటి వాటిని చూస్తూ చూడని వాటి వైపు వెళ్ళడం. ఏ విధంగా అంటే మన చుట్టూ ఉన్నటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ అవ్వచ్చు, ప్లాంట్స్ అవ్వచ్చు. సో ప్లాంట్స్ని మనం చూసినప్పుడు కాన్సెప్ట్ ఏదైతే ఉందో అంటే కాంక్రీట్ లెవెల్లో ప్లాంట్స్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది, స్టెమ్స్ డిఫరెంట్ స్టెమ్స్ ఉంటాయి, డిఫరెంట్ లీవ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే దాంట్లో ఇంకా విద్యార్థి బాగా అబ్జర్వ్ చేస్తే కనుక వరిలో ఒక సీడ్ మాత్రమే ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇలా ఒక సీడ్ ఉన్నటువంటి ఏదైతే మోనోకార్డ్స్ ఉన్నాయో అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే ఉన్నటువంటి మొత్తం కూడా ఏకదళ బీజాలు అన్నీ కూడా మోనోకార్డ్స్ అని చెప్పడం అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనమాట. సో ఇలా కాన్సెప్ట్ టు అబ్స్ట్రాక్ట్ థింకింగ్, దీస్ ఆర్ 4 kinds of principles in inductive method. That is example to generalization and known to unknown and particular to general, and next one is concrete to abstract thinking. And next one is ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఫ్లవర్ని వన్ ఆఫ్ ద ఫ్లవర్ మనం తీసుకున్నట్లయితే ఫ్లవర్ని చూడగానే విద్యార్థి చాలా బాగుంది అంటాడు. సో స్పెసిఫిక్ పార్ట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఉండేటటువంటి రక్షక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అండకోశం వీళ్ళన్నింటినీ తీసిన తర్వాత నెక్స్ట్ గోస్ టు రిప్రొడక్షన్ సిస్టమ్. అంటే తెలిసిన విషయం ఏదైతే ఉందో దాని నుంచి తెలుసుకోవడం. ఇంకా బాగా చెప్పాలి అంటే విద్యార్థి తెలిసిన విషయం నుంచి ఒక జనరల్ కాన్సెప్ట్ని వ్యూ చేసుకుంటాడు. ఇంకా మల్లెపూలు నైట్ వికసిస్తాయి, నెక్స్ట్ సన్నజాజులు నైట్ వికసిస్తాయి. ఈ రెండింటిని చూసి తను ఏమనుకుంటాడు అంటే రాత్రిపూట వికసించేటటువంటి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో వాసనని కలిగి ఉంటాయి, స్మెల్ని కలిగి ఉంటాయి అని చెప్పడం. అంటే అబ్జర్వ్ చేసినటువంటి విషయాన్ని బట్టి ఒక జనరలైజేషన్, ఒక కాన్సెప్ట్కి రావడం. ఇంకా సెల్స్, కణాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రతి యానిమల్ ఆర్ హ్యూమన్ లైఫ్ ఫార్మేషన్ టు ఫస్ట్ స్టెప్ సెల్. అంటే ఇక్కడ సెల్ నుండి వచ్చింది అనేది ఒక యానిమల్ని ఇంకొక యానిమల్ని అనదర్ యానిమల్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఏంటి అంటే జీవులన్నీ కణ నిర్మితాలు అనే ఒకటి థీరీ, సెల్ థీరీని ఇంప్లిమెంట్ చేయడం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మైక్రో ఆర్గాన్స్. మైక్రోబయాలజీలో మైక్రో ఆర్గాన్స్ కంటివి కనిపించనివి. అంటే విద్యార్థి ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు బ్యాక్టీరియా స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తాడు, వైరస్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమనుకుంటాడు, మైక్రోస్కోప్ కింద చూసేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మైక్రో ఆర్గాన్స్ అంటాము. అంటే కంటికి కనిపించని వాటిని మైక్రో ఆర్గాన్స్ అంటాము అని చెప్పేసి ఈ విధంగా జనరలైజేషన్ చేసుకోవడం. అంటే తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపుకు వెళ్ళడం. ఏదైతే పర్టికులర్ థింగ్ ఉందో, తన ముందు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, తన ఏదైతే గోల్ని ఏర్పరచుకున్నాడో దాన్ని జనరల్ వైపుగా మళ్లించడాన్ని ఇండక్టివ్ మెథడ్ అని అంటాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిమెరిట్స్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్? సో ఇక్కడ ఉన్నటువంటి డిమెరిట్స్ ఏంటి అని అంటే కనుక ద ఇన్సఫిషియంట్ డాటా not sometimes lead to the learning where generalizations. సో ఇక్కడ ఏంటి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. అంటే దొరికేటప్పటికి ఎప్పుడో ఒకసారి అబ్జర్వ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏంటి అంటే ఒక ఏరియాలో రోడ్లు అన్నీ కూడా స్పాయిల్ అయ్యి ఉంటాయి. అంటే ఎప్పుడు గమనిస్తాడు, అది రైనింగ్ సీజన్లో గమనిస్తాడు. అంటే రైనింగ్ సీజన్లో ఏదైతే వే ఉందో రోడ్స్ అన్నీ కూడా స్పాయిల్ అవుతాయి అని ఒక జనరలైజేషన్ రావడం. అంటే అది ఎప్పుడు రావాలి, కరెక్ట్ సీజన్ వరకు వెయిట్ చేయగలగాలి. అంటే ఏదైతే ఇన్సఫిషియంట్ డాటా ఉందో ఆ డాటా ద్వారా తను ఇన్ఫర్మేషన్ని సేకరించలేడు. ఎట్ ది సేమ్ టైం మెథడ్ ఈజ్ లెంతీ ప్రాసెస్. అంటే 2 or 3 అబ్జర్వ్ చేయాలి. ఓన్లీ 1 పర్టికులర్ని అబ్జర్వ్ చేసి జనరలైజేషన్ చేయడానికి లేదు. ఎందుకు అంటే ఇక్కడ 1 or 3ని మనం కాన్సెప్ట్ని
అబ్జర్వ్ చేస్తేనే ఈ విధంగా ఉంది అనేది తెలుస్తుంది. అంటే మోనోకార్డ్స్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ ని అబ్జర్వ్ చేసిన తర్వాతే మోనోకార్డ్స్ లో 1 సీడ్ ఉంటుంది అనేది చెప్పగలుగుతాడు. దట్ ఈస్ జనరలైజేషన్. అంటే ఏంటి, లెంతీ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ స్టేబుల్ ఇన్ ద టీచింగ్. అంటే కరెక్ట్ గా ఒక టీచరు దాన్ని చూపించగలుగుతాడు కానీ ల్యాబొరేటరీలోకి వెళ్ళి అన్ని చేసి చూపించలేడు. ఆ విధంగా ఇది కూడా వన్ ఆఫ్ ద డిమెరిట్. అండ్ ఫెయిల్స్ టు డెవలప్ ద మోటివేషన్. సో మోటివేట్ చేయడానికి ఉండదు, ఎంతసేపటికి ఇంటర్నల్ మోటివేషన్ ఇన్ ద స్టూడెంట్. ఆ ఉన్నటువంటి ఇంటర్నల్ మోటివేషన్ ద్వారానే స్టూడెంట్ 1 స్టెప్ టు అనదర్ స్టెప్స్ కి అబ్జర్వ్ చేస్తూ ఒక జనరలైజేషన్ కాన్సెప్ట్ ని ఏర్పరచుకోగలగాలి. అలా ఏర్పరచుకోవాలి అంటే తనకి మోటివేషన్ ఇవ్వాలి. ఏ విధంగా మోటివేషన్ ఇవ్వగలుగుతాము? ఇవ్వలేము. సో తనకి ఇంటర్నల్ మోటివేషన్ కలిగినప్పుడే ఒకదాన్ని ఇంకో దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయగలుగుతాడు. దట్ ఈజ్ డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం. తనకి ఇంటర్నల్ మోటివేషన్ కలిగింది కాబట్టి నేచర్ ని అబ్జర్వ్ చేస్తూ జీవ పరిణామ సిద్ధాంతాన్ని చేపట్టాడు. అండ్ నెక్స్ట్, ఫెయిల్స్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో ఎక్కడ అంటే 1 or 2 చూసిన తర్వాత తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపిస్తుంది. ఎందుకంటే నేను యాక్చువల్ గా నా జనరలైజేషన్ ని రీచ్ అవుతానా లేదా అనేది తను బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని లోపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇండక్టివ్ మెథడ్ ఆఫ్టర్ దెన్ డిడక్టివ్ మెథడ్. సో డిడక్టివ్ మెథడ్ అంటే ఏంటి అంటే ఆపోజిట్ ఆఫ్ ది ఇండక్టివ్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైతే జనరలైజేషన్ ఎగ్జాంపుల్స్ జనరలైజేషన్ వెళ్ళాడో ఇక్కడ ఆపోజిట్ వర్క్ అంటే ఫర్ జనరలైజేషన్ నుంచి ఎగ్జాంపుల్స్ కి వెళ్తాడు. దట్ ఈస్ డిడక్టివ్ మెథడ్. సో ఇట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ ది డిడక్టివ్ అప్రోచ్. అండ్ నెక్స్ట్ ప్రిన్సిపల్స్ డిడక్టివ్ అప్రోచ్. ఫస్ట్ వన్ ఈజ్ జనరలైజేషన్ టు ఎగ్జాంపుల్స్. సో జనరలైజేషన్ టు ఎగ్జాంపుల్స్ మీన్స్ సెల్ థియరీ ఉంది. సెల్ థియరీ మీన్స్ observe the so many plants and at the same time so many animals also. సో ఇక్కడ ప్లాంట్స్ ని యానిమల్స్ ని తర్వాత అబ్జర్వ్ చేస్తాడు. అంటే ఫస్ట్ వన్ ఈజ్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే రెయినీ సీజన్ లో వర్షాలు వస్తాయి అనేది ఒక కాన్సెప్ట్. ఎగ్జాంపుల్స్ ఏంటి? మేఘాలు నల్లబడడం, లేదా వచ్చేటటువంటి వర్ష సూచన రావటం, ఇంకా వాతావరణం అంతా చేంజ్ అవ్వడం, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ దానికి. అంటే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ కి తగినట్లుగా ఎగ్జాంపుల్స్ ని తీసుకోవడం. ఈ విధంగా ఉన్నటువంటి వాటిని జనరలైజేషన్ టు ఎగ్జాంపుల్స్ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ అన్నోన్ టు నోన్. తెలియని విషయం నుంచి మనము తెలిసిన దానికి వెళ్తాం. ఏ విధంగా అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి బయాలజీ మెథడ్ మనకు తెలియదు. సో తెలియని విషయం ఏదైతే బయాలజీ మెథడ్ తెలియదో దాన్ని ఏం చేయాలి? తెలిసిన వైపుగా వెళ్ళాలి. అంటే మనము వాట్ ఈస్ ద టీచింగ్, వాట్ ఈస్ ద మెథడ్, వాట్ ఈస్ ద అప్రోచెస్ అండ్ వాట్ ఈస్ ద కరికులం, సో మెనీ టాపిక్స్ ఆర్ దేర్. ఇవన్నీ తెలుసుకుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మనకి బయాలజీ మెథడ్ ఏంటో తెలుస్తుంది. దట్ ఈస్ అన్నోన్ టు నోన్. తెలియని దాని నుంచి తెలిసిన దానికి వెళ్ళడం. ఎట్ ది సేమ్ టైం జనరల్ టు పర్టికులర్. ఏదైతే పర్టికులర్ థింగ్ ఉందో అంటే జనరల్ కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ నుంచి పర్టికులర్ థింగ్స్ కి వెళ్ళడం. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ డైకార్డ్స్ ఉన్నాయి. సో డైకార్డ్స్ లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కందులని, తర్వాత ఉన్నటువంటి మిగతా సీడ్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసి ఏం చేస్తాడు అంటే తను 2 సీడ్స్ 2 ఉన్నటువంటి వాటిని మోనో డైకార్డ్స్ అని చెప్పడం. అంటే ఇట్లా ఏదైతే జనరల్ ఉందో ఆ జనరల్ నుంచి మనం పర్టికులర్ థింగ్ కి వెళ్ళడం. అండ్ నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్ టు నోన్ థింగ్. ఏదైతే మనకు తెలియని వస్తువు ఉందో ఆ తెలియని వస్తువు నుంచి తెలిసే వైపుకు వెళ్ళడం. ఫర్ ఎగ్జాంపుల్ భూకేంద్రక సిద్ధాంతం ఉంది. సో అదేంటి? తెలియదు మనకి. దాన్ని ఏం చేస్తాము? అబ్జర్వ్ చేసాం. ఏ విధంగా? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దట్ ఈస్ నోన్ థింగ్. ఇంకా ఏంటి అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని చెప్తున్నాం. దట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ థింక్. మనకి ఏంటి అనేది తెలియదు. సో మనం ఏం చేస్తాం? నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వీ కెన్ అబ్జర్వ్ ద ఈస్ట్ సైడ్. సో మనం ఇలా అబ్జర్వ్ చేసిన తర్వాత అది మనకి ఏంటి అనేది తెలుస్తుంది. అంటే ఒక కాన్సెప్ట్ ఏదైతే తెలియని కాన్సెప్ట్ ఉందో దాన్ని తెలిసే వైపుగా తీసుకువెళ్ళడం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ మోనోకార్డ్స్ అండ్ డైకార్డ్స్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఫ్లవర్
పార్ట్స్ కూడా మనం చూడొచ్చు. ఓన్లీ ఫ్లవర్ మాత్రమే తెలుసు మనకి, ఫ్లవర్లో ఉన్నటువంటి పార్ట్స్ అన్నింటినీ కూడా తీసుకోవడం. అంటే ఫ్లవర్లో ఉండేటటువంటి రక్షక పత్రాలు, ఆకర్షక పత్రాలు, కేసరాలు, అండాలు, అండకోశాలు ఇవన్నీ కలిపితే ఫ్లవరు అని తెలుసుకోవడం. ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని డిడక్టివ్ మెథడ్ ఆర్ డిడక్టివ్ అప్రోచ్ అంటాం. సో we can observe the deductive method and inductive method. So deductive method ki inductive method ki differences enti anante, it does not give any new knowledge. So any new knowledge ni ivvadu deductive method, and at the same time inductive method it gives new knowledge. And deductive method means it is a method of verification, and second one is inductive method. It is same to, it is a method of discovery. So కొత్త కాన్సెప్ట్లని జనరలైజేషన్ చేయడానికి ఈజీ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఎట్ ది సేమ్ టైమ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ మెథడ్ని మొత్తం కూడా మనకి టీచ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఇట్ ఈస్ క్విక్ ప్రాసెస్, ఫాస్ట్గా జరిగిపోతుంది. కానీ ఇండక్టివ్ మెథడ్ మీన్స్ స్లో ప్రాసెస్. వై? బికాస్ we can observe the different kinds of things or plants or animals. We concept to goes to the generalization. That is slow process in inductive method. And next one is child gets ready mode information and makes use of it. And second one is inductive method. Child acquires first hand knowledge and information by యాక్చువల్ అబ్జర్వేషన్. సో ఇక్కడ ఏంటి, చైల్డ్ ముందే ఒక కాన్సెప్ట్ని తీస్తే దాన్ని అబ్జర్వ్ చేయడానికి రెడీ అవ్వాలి. ఇండక్టివ్ మెథడ్లో ఏంటి, ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేయడం వల్ల తను కొత్త కాన్సెప్ట్ని, కొత్త నాలెడ్జ్ని గెయిన్ చేస్తాడు. ఎట్ ది సేమ్ టైమ్ అండ్ సిక్స్త్ వన్ ఈజ్ ఇట్ ఎంకరేజెస్ ఇండిపెండెన్స్ ఆన్ ద అదర్ సోర్స్. అండ్ ఇండక్టివ్ మెథడ్ మీన్స్ ఇట్ ట్రైన్స్ ద మైండ్ అండ్ గివ్స్ సెల్ఫ్ confidence and initiative. And seventh one is there is less scope of activity in it. That is the deductive method. And at the same time inductive method, it is full of activity. So పూర్తిగా యాక్టివిటీ బేస్డ్ లో ఉన్నప్పుడే మనం కాన్సెప్ట్ ని బేస్ చేయగలుగుతాం. అండ్ లాస్ట్ ఈస్ ద ఎయిత్ వన్. ఇట్ ఈస్ ఏ డౌన్వర్డ్ ప్రాసెస్ ఆఫ్ throw and leads to useful results. This is the inductive deductive method. And at the same time inductive method means it is an upward process of thought and ideas to principles. So ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఐడియాస్ని, లాస్ని, థీరీస్ని జనరలైజేషన్ చేయడానికి ఇండక్టివ్ మెథడ్ వెరీ యూజ్ఫుల్ ఇన్ అవర్ real life. That is the deductive method and inductive method differences. సో ఈ పిక్చర్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సబ్స్టాంటివ్ డాటా ఏదైతే డాటా ఉందో ఆ డాటాని ఇండక్షన్స్లో తీసుకోవచ్చు, ఎట్ ది సేమ్ టైం డిడక్షన్స్లో తీసుకోవచ్చు. అంటే కాన్సెప్ట్ ఏదైతే ఉందో థీరీస్, లాస్, ప్రిన్సిపల్స్ ఇవన్నీ డైరెక్ట్గా డిడక్టివ్ మెథడ్లోకి తీసుకున్న తర్వాత వీ కెన్ గోస్ టు ద అబ్జర్వ్ ఇన్ ది different ways. బట్ ఏదైతే సెల్ఫ్ కాన్సెప్ట్ ఆర్ కోడ్స్ ఉన్నాయో ఆ కోడ్స్ ద్వారా ఇండక్షన్స్ చేసుకొని సబ్స్టాంటివ్ డాటాని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్స్టాంటివ్ డాటా ఏదైతే ఉందో వెరిఫై, మాడిఫై అండ్ రిజెక్ట్. సో వెరిఫై చేసుకొని, మాడిఫై చేసుకొని ఎట్ ది సేమ్ టైమ్ అదర్ రిలేషన్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేస్తూ at the same time we goes to the provisional hypothesis. ఒక hypothesis ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. That is the induction method or inductive method. This is the internal relationship between the inductive method and deductive method. And next third approach, constructivist approach. సో కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అనే కన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వన్స్ అగైన్ వీ కెన్ గో టు ద సైకాలజీ
థీరీస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మనం తెలుసుకోవాల్సినది ఏంటి అంటే పియాజే థీరీ. సో కాగ్నిటివ్ థీరీ. కాగ్నిటివ్ థీరీలో ఉన్నటువంటి థీరీని నథింగ్ బట్ కన్స్ట్రక్టివ్ థీరీ అని చెప్పవచ్చు. సో పియాజే, అకార్డింగ్ టు పియాజే, 4 steps in the cognitive theory, but one is the sensory, and second one is pre-operational, and third is concrete, and fourth is formation. So operational. These are 4 steps. ఏంటి పియాజే ప్రకారం చూసినట్లయితే ఏంటి అంటే కాన్సెప్ట్ని డిఫరెంట్ స్టేజెస్లో విద్యార్థి ఏ విధంగా అండర్స్టాండింగ్ లెవెల్ ఉంటుంది అని చెప్పేసి పియాజే చెప్పారు. సో దిస్ ఈస్ ద కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 to 2 years ఉన్నటువంటి సెన్సారీ మోటార్లో అబ్జర్వ్ ది నేచర్ అండ్ ఫ్యామిలీ ఆర్ నైబర్స్. సో ద చైల్డ్ ఏం చేస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి టోటల్ అబ్జర్వేషన్ ఎక్కువగా ఉంటుంది 0 to 2 yearsలో. అండ్ కెన్ గో టు ద సెకండ్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తనదైన లోకంలో ఉంటాడు. అంటే తనకి సంబంధించినటువంటి ప్లేయింగ్స్ కానీ లేదంటే ప్లేయింగ్ థింగ్స్ ఉన్నాయో వాటన్నింటినీ చేస్తూ ఉంటాడు. అంటే యూనిటీ డైమెన్షనాలిటీ ఉంటుంది, అంటే ఒకే టైప్లో ఉండడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణం లేనటువంటి బొమ్మలకి ప్రాణం పోస్తూ ఉండడం, అంటే బొమ్మకి అన్నం తినిపించడం, స్నానం చేయించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. దట్ ఈజ్ యూని డైమెన్షనాలిటీ అని అంటాం. అది ఎక్కడ ఉంటుంది, సెకండ్ స్టేజ్లో ఉంటుంది. అండ్ థర్డ్ స్టేజ్ ఈజ్ కాంక్రీటివ్. సో కాంక్రీటివ్ స్టేజ్లో ఏంటి అంటే కన్జర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే కన్జర్వేషన్ మీన్స్ ఒక థింగ్ ఏదైతే ఉందో ఒక స్టేజ్ నుంచి, అంటే 1 stage టు అనదర్ స్టేజ్కి వెళ్ళినా కూడా ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో చేంజ్ అవ్వదు అని చెప్పేసి కన్జర్వేషన్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీరుని తీసుకుంటే అది మంచుగా మారినా లేదంటే ఐస్గా మారినా కూడా దాని స్థితి మారదు అని చెప్పడం. దట్ ఈస్ కన్జర్వేషన్ అని అంటాం. ఎట్ ది సేమ్ టైం చైల్డ్కి మనము పెద్ద గ్లాస్లో కనుక పాలు అదే క్వాంటిటీతో అందులో ఉన్నటువంటి క్వాంటిటీని స్మాల్ గ్లాస్లో కనుక పోసిస్తే ఏమంటాడు, స్మాల్దే కావాలి అంటాడు. దేర్ కాన్సెప్ట్ ఈజ్ స్మాల్ గ్లాస్లో ఉన్నటువంటి క్వాంటిటీ ఎక్కువ అని థింక్ చేస్తూ ఉండడం. సో ఆ ఫార్మేషన్ అనేది ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్లో ఉండదు, అండ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ కన్జర్వేషన్ మెథడ్ అని అంటాం. అండ్ ఫోర్త్ వన్ ఏదైతే ఉందో అబ్స్ట్రాక్ట్ ఫార్మేషన్. సో అబ్స్ట్రాక్ట్ వాల్యూస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ హానెస్ట్, హంగ్రీ, డివోషన్, మోరల్ వాల్యూస్ అండ్ aesthetic value and cultural value. So many values are there. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ ఫోర్త్ స్టెప్ ఆర్ స్టాండర్డ్లో తనకి వస్తాయి. అంటే ఈ 4 stages ఆఫ్ అకార్డింగ్ టు జీన్ పియాజే ప్రకారం చూస్తే కనుక మనకి ఏంటి అంటే కన్స్ట్రక్టివ్ అప్రోచ్. సో ఓవరాల్గా ఈ 4 stages ఏమయ్యాయి అంటే చైల్డ్ కాన్సెప్ట్ నాలెడ్జ్ని డెవలప్మెంట్ చేశాయి. అంటే చైల్డ్ కాన్సెప్ట్ నాలెడ్జ్ మీన్స్ కన్స్ట్రక్టివ్, అంటే ఒక ఫార్మేషన్ జరిగింది అక్కడ. వన్ ఆఫ్ ద స్టెప్లో స్టెప్ బై స్టెప్గా ఫార్మేషన్ జరిగింది. దట్ ఈస్ కన్స్ట్రక్టివ్. కన్స్ట్రక్టివ్ మీన్స్ హోమ్ ఫార్మేషన్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో ఏం చేస్తాము, ఫస్ట్ లెవెల్ ఈజ్ ఎక్కడైతే పునాది, తర్వాత బేస్మెంట్ లెవెల్, ఆఫ్టర్ దెన్ వాల్స్ అండ్ ఆఫ్టర్ దెన్ రూఫ్ లెవెల్ కి వెళ్తుంది. సో బిల్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కన్స్ట్రక్షన్. ఒక కాన్సెప్ట్ ని టోటల్ గా ఫార్మేషన్ చేయడాన్ని కన్స్ట్రక్టివ్ అప్రోచ్ అంటాం. సో ఈ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ ని డెవలప్ చేసింది జీన్ పియాజే. అండ్ నెక్స్ట్ ఎట్ ది సేమ్ టైమ్ బ్రోకేస్ 1993లో అండ్ స్టెఫీ 1995లో టోల్డ్ ద హౌ డూ యూ గెయిన్ ద నాలెడ్జ్ ప్రాసెస్. దట్ ఈస్ కాన్సెప్ట్ నథింగ్ బట్ నాలెడ్జ్. సో ఇక్కడ ఏం చేశారు వీళ్ళు, పాస్ట్ నాలెడ్జ్ అన్నారు. సో పాస్ట్ నాలెడ్జ్ మీన్స్ చైల్డ్ ఎప్పుడైతే 0 to 5 yearsలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు, తల్లి దగ్గర నుంచి నేర్చుకుంటాడు నాలెడ్జ్. వాట్ ఈస్ ద నాలెడ్జ్, ప్రైమరీ నాలెడ్జ్. వాట్ ఈస్ ద నేమ్ అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ లొకేషన్ అండ్ విలేజ్.
సో ప్రైమరీ కాన్సెప్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ నాలెడ్జ్ని నేర్చుకుంటారు. ఈ కాన్సెప్ట్ నాలెడ్జ్, ప్రైమరీ నాలెడ్జ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద పాస్ట్ నాలెడ్జ్ అంటాం. ఇంకా పాస్ట్ నాలెడ్జ్ అంటే ఏంటి అంటే ఓవరాల్ గా మెథడ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి మనకంటూ ఉన్నటువంటి ఇంకిత జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పాస్ట్ నాలెడ్జ్ అంటాం. అంటే ఇంతకు ముందే మనం అనుభవించినటువంటి నాలెడ్జ్, దట్ ఈస్ నాన్ ఫార్మల్ ఆర్ ఫార్మల్ నాలెడ్జ్ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గెయిన్ ద నాలెడ్జ్. సో పాస్ట్ నాలెడ్జ్ నుంచి గెయిన్ ద నాలెడ్జ్, ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి నాలెడ్జ్ ను పొందడం. అంటే ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అనేది పాస్ట్ నాలెడ్జ్. అండ్ గెయిన్ ద నాలెడ్జ్ ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి రోజ్ ఫ్లవర్ ని అబ్జర్వ్ చేయడం వల్ల తనకి ఏంటి ద ఫార్మేషన్, ఏదైతే రోజ్ ఫ్లవర్ ఫార్మేషన్ ఉందో ఆ పెటల్స్ అవన్నీ అబ్జర్వ్ చేసి ఏం చేస్తాడు, అక్కడ ఉన్నటువంటి ఫ్లవర్ ఇట్ ఈస్ బ్యూటిఫుల్ ఫ్లవర్ అని కాన్సెప్ట్ ని తీసుకోవడం. దట్ ఈస్ గెయిన్ ఆఫ్ ది నాలెడ్జ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అండర్స్టాండ్ ద నాలెడ్జ్. ఓవరాల్ గా అండర్స్టాండ్ అవుతాడు. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్ ని చూసినప్పుడు ఈ రోజ్ ఫ్లవర్ ఎందుకు ప్రత్యేకంగా ఉంది, స్పెసిఫిక్ ఫ్లవర్ ఎందుకు అంటాము అనేది అండర్స్టాండింగ్ ద నాలెడ్జ్, ఉన్నటువంటి నాలెడ్జ్ ని అండర్స్టాండ్ చేసుకుంటాడు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ అనలైజింగ్ చేసుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ అండర్స్టాండింగ్. అప్లై ద నాలెడ్జ్. సో ఓవరాల్ గా అప్లై చేసుకుంటాడు. అంటే అప్లై టు రియల్ లైఫ్, దట్ ఈస్ ద అప్లై నాలెడ్జ్ అంటాం. అండ్ నెక్స్ట్ రెస్పాన్స్ ద నాలెడ్జ్. ఈ ఓవరాల్ గా మనం చూసినటువంటి ఈ 6 స్టెప్స్ ఆర్ 5 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో, పాస్ట్ నాలెడ్జ్ మీన్స్ అకార్డింగ్ టు బయాలజీ సబ్జెక్ట్ గనక వెళ్తే ఫస్ట్ ఎయిడ్ ఉంది. సో ఫస్ట్ ఎయిడ్ లో ఏంటి పాస్ట్ నాలెడ్జ్, ఎక్కడైతే సడన్ గా జరుగుతుందో ఏదైనా వౌండ్ కానీ స్పాయిల్స్ కానీ ఇంజూరస్ కానీ జరిగితే మనం ఏం చేయాలి అనేది దట్ ఈస్ పాస్ట్ నాలెడ్జ్. గెయిన్ ద నాలెడ్జ్ మీన్స్ టీచర్ క్లాస్ రూమ్ లో ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్, అండ్ హౌ డు యూ మెడిసిన్స్, ఎలా మెడిసిన్స్ ఇస్తామో మనము ఏ విధంగా చేస్తామో అని చెప్పడం గెయిన్ ద నాలెడ్జ్. సో క్లాస్ రూమ్ లో నేర్చుకుంటాడు. లెర్నింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు, అండర్స్టాండింగ్ చేస్తాడు, అంటే అనలైజింగ్. సో అనలైజింగ్ మీన్స్ స్నేక్ బైట్కి ఎలా ఫస్ట్ ఎయిడ్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం ఇంజ్యూర్ అవుతే ఏ విధంగా చేయాలి, ఎట్ ది సేమ్ టైం బ్లడ్ క్లాట్ అవుతే ఏ విధంగా చేయాలి, అంటే అనలైజ్ చేసుకుంటాడు. డిఫరెంట్ ఫస్ట్ ఎయిడ్స్ ని, అండర్స్టాండ్ లెవెల్స్ ని చేసుకుంటాడు. ఎట్ ది సేమ్ టైం అప్లై టు నాలెడ్జ్. సో అప్లై టు నాలెడ్జ్ మీన్స్ రియల్ లైఫ్ లోకి అప్లై చేసుకునే విధంగా ఉండాలి. అంటే ఎప్పుడైతే మనకి ఇంజ్యూర్ అవుతుందో ఫస్ట్ ఏం చేయాలి, దాన్ని శుభ్రంగా వాటర్ తో క్లీన్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. ఆఫ్టర్ దెన్ ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి ఫార్మాల్డిహైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం యూజ్ చేస్తాం. అంటే ఈ విధంగా మనం ఏదైతే ఉందో అప్లై టు నాలెడ్జ్ రియల్ లైఫ్ లోకి చేయడం. ఈ నెక్స్ట్ రెస్పాన్స్ టు నాలెడ్జ్, ఎక్కడన్నా స్నేక్ బైట్ అయ్యింది అంటే వెంటనే తను ఆ డాట్స్ ద్వారా 2 డాట్స్ ఉన్నాయా, 1 డాట్ ఉందా, దిస్ ఈజ్ విష సర్పమా లేదంటే విషరహిత సర్పమా అని తెలుసుకోవడం. దట్ ఈస్ రెస్పాన్స్ టు నాలెడ్జ్. ఈ విధంగా సర్పాల గురించి తెలుసుకోవడం. పాస్ట్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంది, క్లాస్ రూమ్ లో విషరహిత విష సర్పాలు ఏంటి, స్నేక్స్ ఏంటి అని తెలుసుకోవడం. అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అంటే 1 డాట్ ఉంటే ఏంటి, 2 డాట్స్ ఉంటే ఏంటి అని తెలుసుకోవడం. అప్లై ద నాలెడ్జ్ మీన్స్ రియల్ లైఫ్ లో ఉన్నటువంటి ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే గనక 1 డాట్ ఉంటే ఓకే ఇది విషరహిత సర్పము అని చెప్పడం, 2 డాట్స్ ఉంటే విష సర్పము అని చెప్పడం. రెస్పాన్స్ ఎప్పుడన్నా మనకు కనిపించినప్పుడు ఆ విధంగా చేయడం. దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ లో అకార్డింగ్ టు బ్రోకేస్ 1993. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ వన్ ఆఫ్ ద బయాలజిస్ట్ బ్లాక్ అండ్ మెక్లిటాక్. So, McClintock 1995 told the 7 stages. What is the 7 stages? Observation and interpretation. Next one is contextualization, and next one is cognitive apprenticeship, and next one is collaborative learning, and next one is multiple interpretation, and 7th one is multiple manifestation. So ikkada enti according to Block and McClintock
అబ్జర్వేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ వీ కెన్ అబ్జర్వ్, మనం ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం ఇంటర్ప్రిటేషన్, సో అనలైజ్ చేయాలి. వాట్ ఈస్ ద గ్లాస్, సో గ్లాస్ లో ఫైబర్ గ్లాస్ అండ్ గ్లాస్ కి డిఫరెన్స్ ఏంటి, అది దట్ ఈస్ అబ్జర్వేషన్ చేయడం. అండ్ నెక్స్ట్ కొలాబరేషన్, సో కాంటెక్స్చువలైజేషన్. సో కాంటెక్స్చువలైజేషన్ మీన్స్ కాంటెక్స్ట్ ఏ విధంగా ఉంది, సో అది ఏ విధంగా తయారు చేస్తారు, గ్లాస్ని ఏ విధంగా తయారు చేస్తారు, నెక్స్ట్ ఫైబర్ని ఏ విధంగా, ఫైబర్ గ్లాస్ని ఏ విధంగా తయారు చేస్తారు అని దాని కాంటెంట్, అంటే దట్ ఈస్ మీన్స్ మాన్యువల్ అనమాట. సో ఆ మాన్యువల్ ఏదైతే ఉందో ఆ మాన్యువల్ అకార్డింగ్ టు మాన్యువల్లో కాంటెంట్ని బట్టి, అంటే నథింగ్ బట్ టు ఎక్స్పెరిమెంట్ ప్రాసెస్. సో దిస్ ఈస్ ద కాంటెక్స్చువలైజేషన్. అండ్ నెక్స్ట్ కాగ్నిటివ్ అప్రోచెస్. సో కాగ్నిటివ్ అప్రోచెస్ మీన్స్ మనం చూస్తున్నటువంటి ఏదైతే ఉందో అంటే మెజర్మెంట్స్, సో ఆ మెజర్మెంట్స్ ని మనం తీసుకోవడం. నెక్స్ట్ కొలాబరేషన్, రెండింటిని కొలాబరేట్ చేయడం. వాట్ ఈస్ ద వాటర్ ఫార్మేషన్ ఉంది, లేదంటే ఇప్పుడు తీసుకున్నటువంటి గ్లాస్ ఫైబర్ గ్లాస్ కి తేడా ఏంటి అనేది కొలాబరేట్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైబర్ ఈ విధంగా ఉంటుంది, గ్లాస్ ఈ విధంగా ఉంటుంది, స్టీల్ ఈ విధంగా ఉంటుంది, నెక్స్ట్ కాఫర్ గ్లాస్ ఇంకో రకంగా ఉంటుందని మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ జరుగుతాయి. ఎట్ ది సేమ్ టైమ్ మల్టిపుల్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. అంటే మల్టిపుల్ మేనిఫెస్టేషన్ మీన్స్ న్యూ జనరలైజేషన్, న్యూ కాన్సెప్ట్, న్యూ థింగ్స్ అండ్ న్యూ థీరీస్. దట్ ఈస్ ద మల్టిపుల్ మేనిఫెస్టేషన్. డిఫరెంట్ గా ఒక కాన్సెప్ట్ ని ఏర్పరచుకోవడం. దిస్ ఈస్ ద 7 stages ఆఫ్ అకార్డింగ్ టు బ్లాక్ అండ్ మెక్లిటాక్ 1995. This is the constructive approach. At the same time, constructive approach SCRT. So SCRT 1967 according to pretext and contextualization of pretext with present text. Next one is cognitive apprenticeships, and next one is collaborative learning, and next multiple manifestation, and last one is inference. So SCRT 1967 according to pretext. Pretext means introduction ఇవ్వడం, ముందే దాని గురించి మనం తగినటువంటి సమాచారాన్ని ఇచ్చేటటువంటి దాన్ని ప్రీటెక్స్ట్ అని అంటాం. అంటే లెసన్ కన్నా ముందు ఏదైతే దాని గురించి ఇంట్రొడక్షన్ పార్ట్ మీన్స్ ప్రీటెక్స్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కాంటెక్స్చువలైజేషన్. కాంటెక్స్చువలైజేషన్ మీన్స్ కాంటెంట్. సో కాంటెంట్ ఏ విధంగా వెళ్ళాలి, పాస్ట్ టు ప్రజెంట్, అంటే పాస్ట్ ఏదైతే ఉందో నేర్చుకున్నాడో దాని నుంచి మనం వెళ్ళాలి. అంటే వాట్ ఈస్ అవర్ ఫుడ్, ఫుడ్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంది, మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, ఫాస్ట్ ఫుడ్ ఏ విధంగా ఉంది, అంటే పాస్ట్ ప్రజెంట్, పాస్ట్ లో ఏ విధంగా తిన్నారు, ప్రజెంట్ లో ఏ విధంగా తిన్నారు. పాస్ట్ మీన్స్ మీల్ ని డైరెక్ట్ గా తీసుకునేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఉడికించి తింటున్నాం, అంటే బాయిల్డ్. ఈ విధంగా బాయిల్డ్ ఎగ్ కి నెక్స్ట్ క్యాజువల్ ఎగ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే పాస్ట్ ప్రజెంట్ కి డిఫరెన్స్ చూడటం. ఎట్ ది సేమ్ టైమ్ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు క్లాత్ వియరింగ్ లేకపోయేది, ఇప్పుడు ఏంటి మన డిఫరెంట్ డిఫరెంట్ కాటన్, సిల్క్, డిఫరెంట్ పాలిథిన్, ఇవన్నీ మనం యూజ్ చేస్తున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్ ని. సో దిస్ ఈస్ ద ప్రజెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అప్పుడు ఏం చేసేవాళ్ళు, గుడిసెల్లో నివసించే వాళ్ళు, ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ అపార్ట్మెంట్స్ లో నివసిస్తున్నాం. దట్ ఈస్ ద పాస్ట్ అండ్ ప్రజెంట్. అండ్ కాగ్నిటివ్ అప్రెంటిస్షిప్. సో ఇవన్నీ ఏమవుతుంది అంటే ఒక కాన్సెప్ట్ ని ఏర్పరుస్తుంది, దట్ ఈస్ కాగ్నిటివ్ అప్రెంటిస్షిప్. అండ్ కొలాబరేటివ్ లెర్నింగ్. సో ఓవరాల్ గా కొలాబరేట్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రజెంట్, వాట్ ఈస్ ద పాస్ట్, సో దట్ ఈస్ ఏంటి అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ మల్టిపుల్ మేనిఫెస్టేషన్. సో మల్టిపుల్ మేనిఫెస్టేషన్ మీన్స్ ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నింటినీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాన్సెప్ట్ ని ఏర్పరచుకోవడం. సో దీనివల్ల ఏం జరుగుతుంది, లాస్ట్ ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ మీన్స్ రిపోర్టింగ్ ఆర్ సబ్మిషన్ చేయడం. దిస్ ఇస్ ద కన్స్ట్రక్టివ్ అప్రోచెస్ అకార్డింగ్ టు SCRT. సో SCRT మీన్స్ స్టేట్ కౌన్సిల్ educational training. So next one is 5E learning model. So 5E learning model means according to constructive model. According to constructive model means Jean Piaget sensory motor theory. So that is cognitive theory.
సో ఈ 5E లెర్నింగ్ ఏంటి అంటే 5 ఏవైతే ఉన్నాయో 5 ఈస్ తో స్టార్ట్ అవుతాయి. 5 ఈన్స్ మీన్స్ ఎంగేజ్, ఎక్స్ప్లోర్, explain, elaborate, evaluate. These are the 5 E. So 5E means engage. Engage means explore, explain, elaborate, evaluate. So దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫెర్మెంటేషన్ సిస్టమ్. సో ఫెర్మెంటేషన్ ప్రాసెస్. ఫెర్మెంటేషన్ ప్రాసెస్ లో ఏంటి, ఎంగేజ్ లో వాట్ ఈస్ ద బన్, అసలు బన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎంగేజ్ స్టేజ్ లో తెలుసుకుంటాడు. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్లోర్, అంటే బన్ ని టచ్ చేయడం వల్ల, స్మెల్ చూడడం వల్ల, ఎట్ ది సేమ్ టైం అంటే సెన్స్ ఆర్గాన్స్ ని యూజ్ చేసి స్మెల్ ఏ విధంగా ఉంది, టేస్ట్ ఏ విధంగా ఉంది, టచ్ ఏ విధంగా ఉంది, ఇవన్నింటిని కాన్సెప్ట్ ఏదైతే నాలెడ్జ్ ని ఫార్మేషన్ చేసుకుంటాడు, దట్ ఈస్ ఎక్స్ప్లోర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్, ఆటోమేటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బన్ ఏ విధంగా ఉంటుంది అని అంటే ఆటోమేటిక్ గా తనకున్నటువంటి సెన్స్ ఆర్గాన్స్ నాలెడ్జ్ ఉందో, గెయిన్ ఆఫ్ ది నాలెడ్జ్, దాని ద్వారా టోటల్ గా ఉన్నటువంటి బన్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఎక్స్ప్లెయిన్ అంటాం. నెక్స్ట్ ఎలాబరేట్, సో ఈ బన్ మీద ఈస్ట్లను కనుక ఉంచితే ఏమవుతుంది, ఫర్మెంటేషన్ జరుగుతుంది, దట్ ఈస్ ఎలాబరేట్. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటి, ఎలాబరేట్ మీన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఎక్స్పెరిమెంట్ ప్రాసెస్. లాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా చేస్తాం, దాని ప్రాసెస్ ఏంటి అంతా కూడా ఎలాబరేట్, నథింగ్ బట్ మాన్యువల్. సో ఎట్ ది సేమ్ టైం ఎక్స్పెరిమెంట్ డూయింగ్. సో థర్డ్ లాస్ట్ ఈ ఎవాల్యుయేట్, ఓవరాల్ గా ఎక్స్పెరిమెంట్ చేసాము, అబ్జర్వ్ చేసాము అండ్ నెక్స్ట్ ఇన్ఫరెన్స్ చేస్తున్నాం, దట్ ఈస్ ఎవాల్యుయేట్. ఓవరాల్ గా ఏంటి, ఫర్మెంటేషన్ జరిగినప్పుడు ఒక పులిసిన వాసన అనేది, స్మెల్ అనేది మనకు వస్తుంది, దట్ ఈస్ ఫర్మెంటేషన్ సిస్టమ్ జరిగింది అని చెప్పడం. దిస్ ఈస్ ద 5E లెర్నింగ్ మోడల్ అంట. సో ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఫర్మెంటేషన్ సిస్టమ్. నెక్స్ట్ వన్ ఈజ్ CLA. CLA మీన్స్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ మీన్స్ అన్నిటినీ కలపడం, దట్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ వర్క్. సో ప్రపంచమంతా మనకి ఏ విధంగా వర్క్ తో కూడినటువంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి ఒక్కడే లోన్లీగా సబ్జెక్టు నేర్చుకోవడం కాదు, అందరితో కలిసి నేర్చుకోవాలి, దట్ ఈస్ ప్రాజెక్ట్ మెథడ్ ఆర్ యాక్టివిటీ బేస్డ్ మెథడ్. సో CLA మీన్స్ ప్రాజెక్ట్ మెథడ్. దట్ ఈస్ ఏంటి, వరల్డ్ ఆఫ్ వర్క్. ప్రపంచానికి మనం ఎంతైనా వర్క్ చేయాలి, ఏ వర్క్ చేయాలి, అందరికీ నచ్చే విధంగా చేయాలి, అందరూ బిలీవ్స్ ని మెప్పించే విధంగా చేయాలి. నెక్స్ట్ అందరినీ అండర్స్టాండింగ్ లెవెల్ అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్ కి మనం మాడిఫై అవుతూ ఉండాలి, దట్ ఈస్ వరల్డ్ ఆఫ్ వర్క్. అండ్ గ్రూప్ వర్క్, అందరం కలిసి అంటే దట్ మీన్స్ క్లాస్ లో ఉన్నటువంటి పీర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో 2 or 3 మెంబర్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడి యాక్టివిటీస్ ని చేయడం, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ని పొందడం, ఇలాంటివన్నీ గ్రూప్ వర్క్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఐడియాస్ షేర్ చేసుకోవడం. సో గ్రూప్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి. సో ఐడియాస్ ని 1% to 100% టు షేర్ ది ఐడియాస్, అవర్ ఐడియాస్. సో ఐడియాస్ అన్నిటిని షేర్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం బిలీవ్స్, వాళ్ళ బిలీవ్స్ ని మనం నమ్మాలి, ఎప్పటికప్పుడు వాళ్ళే విధంగా చెప్తున్నారు అనేది ఏకీకృతంగా కాకుండా మొత్తంగా ఉండేటటువంటిది చూడాలి. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ మీన్స్ గ్రూప్ వర్క్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, టోటల్ గా ఏదైతే మనం గ్రూప్ లో చేరినామో దాన్ని అనలైజ్ చేస్తున్నామో, లేదంటే హ్యూరిస్టిక్ మెథడ్ లో చేస్తున్నామో, ఆ హ్యూరిస్టిక్ మెథడ్ లో ఉన్నటువంటి ఎక్స్పెరిమెంట్ ని కాన్సన్ట్రేషన్ తో చూస్తూ ఉండాలి, దట్ ఈస్ కాన్సన్ట్రేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కీన్ అబ్జర్వేషన్ ఉండాలి. సో ప్రతిదీ మనం కీన్ అబ్జర్వేషన్ తో వెళ్తే గనక వాట్ ఈస్ ద మెరిట్ అండ్ డిమెరిట్స్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే గ్రూప్ లో ఉన్నటువంటి మెంబర్స్ కి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ లో మనకి తెలుస్తుంది. దిస్ ఇస్ ద CLA, కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, నథింగ్ బట్ ద ప్రాజెక్ట్ మెథడ్. సో ప్రాజెక్ట్ మెథడ్ లో మనం ఏంటి అంటే పీర్ గ్రూప్స్ ని గ్రూప్స్ గా చేసి గ్రూప్ వర్క్ ని చేస్తాం. సో స్టెప్స్ ఆఫ్ కొలాబరేషన్. సో ఫస్ట్ వన్ ఈజ్ గ్రూప్ ఇన్వెస్టిగేషన్స్. గ్రూప్ ఇన్వెస్టిగేషన్ మీన్స్ ఏం చేస్తాము, గ్రూప్ లో ఉన్నటువంటి ఏదైనా సపోజ్
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీసెర్చ్ని మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బాలికల ఎడ్యుకేషన్ అంటే గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ కోసం నెప్జెల్ని ఏర్పాటు చేయడం. సో ఇలాంటివన్నీ కూడా ఏంటి గ్రూప్ ఇన్వెస్టిగేషన్లో మనం అవునా కాదా అనేది చూడడం. నెక్స్ట్ వన్ ఈజ్ మేబీ సింపుల్ టు కాంప్లెక్స్. ఈ మనం చేసేటటువంటిది ఏ విధంగా వెళ్ళాలి, సింపుల్ టు కాంప్లెక్స్ వైప్. అండ్ థర్డ్ వన్ ఈజ్ 3 to 6 స్టూడెంట్స్ మాత్రమే ఉండాలి. అంటే ఎక్కువ గ్రూప్ ఉంటే గనక వాళ్ళు ఐడియాస్ని షేర్ చేసుకోలేరు, ఎట్ ది సేమ్ టైం నూతన విషయాలని ఆవిష్కరించలేరు. అంటే న్యూ కాన్సెప్ట్, న్యూ థీరీస్, న్యూ లాస్ అనేవి రావడానికి ఛాన్స్ ఉండదు. అంటే గ్రూప్లో ఎంతమంది ఉండాలి, 3 to 6 మెంబర్స్ ఉండాలి. నెక్స్ట్ టీచర్ గైడ్ ద గ్రూప్. టీచర్ గైడ్ ద గ్రూప్ కి గైడ్ చేస్తూ ఉంటాడు. ఎట్ ది సేమ్ టైం అడ్వాంటేజెస్ ఆఫ్ ది కొలాబరేషన్. సో ఇక్కడ ఏంటి ఫ్లెక్సిబుల్ గా అండ్ నెక్స్ట్ రియాలిటీ థింగ్స్ తో ఉంటుంది. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ గోల్ ఓరియంటెడ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీ గ్రూప్ ఆర్ చేంజెస్. అంటే ఒక గ్రూప్ ని ఎప్పటికప్పుడు చేంజ్ చేయడమే దట్ ఈస్ కొలాబరేషన్ సిస్టమ్ అన్నమాట. ఒకే గ్రూప్ ని ఉంచకుండా ఎప్పటికప్పుడు టీచర్ గ్రూప్ ని చేంజ్ చేస్తూ ఉండాలి. సో లాస్ట్ అప్రోచ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ స్టెప్స్ చూస్తే గనక ఐడెంటిఫై ది ప్రాబ్లమ్ అండ్ నెక్స్ట్ హైపోథీసిస్, ఐడెంటిఫై testing of the hypothesis. Next one is drawing conclusions and solutions to the problem. And next one is generate the conclusions. Generate the conclusions. These are the recording the presentation. These are the problem solving approaches. And experiential learning enti ante Flows and ప్రకారం 1975లో కాంక్రీట్ అండ్ రిఫ్లెక్టివ్ ఆబ్జెక్టివ్స్ అండ్ అబ్స్ట్రాక్టివ్ కాన్సెప్చువలైజేషన్ అండ్ యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్. నెక్స్ట్ వీటన్నింటికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫర్మెంటేషన్ ఆర్ మిల్క్ పాశ్చరైజేషన్ సిస్టమ్. దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. దీస్ ఆర్ ఆల్ అప్రోచెస్ ఆర్ we are followed the in method language. ఓకే, సో కరుణ గారు బయోసైన్స్ పెడగాగికి సంబంధించి అప్రోచెస్, మెథడ్స్ వీటన్నింటి గురించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.